కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అకాల వర్షాలతో ఆగమైన రైతన్న పంటను అమ్ముకునేందుకు దెబ్బలు కూడా తినాల్సి వస్తోంది. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులను రౌడీలతో కొట్టించి ఓ ప్రైవేటు మిల్లు యాజమాన్యం సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో సూర్యతేజ మిల్లులో ఈ దారుణం జరిగింది. మిల్లర్ అంతా సిండికేట్ అయి ధాన్యం రేట్లను అమాంతం తగ్గించడంతో ఇదేంటని అడిగిన రైతులపై దాడి చేశారు. ఈ ఘటనపై భగ్గుమంటున్నారు అన్నదాతలు. తమపై చేయి చేసుకున్న రైస్ మిల్లర్లను చర్యలు తీసుకోవాలని రైతులు ధర్నా చేస్తున్నారు. ఎక్కడ దౌర్జన్యం మీకు రైతులు కొడుతురు అంటే మాట్లాడాలి. రైతులు కొడతారా మీరు? కాదేదంటే మాట్లాడాలి. రైతులు కొడతారా షేటో మీరు? అంటే వచ్చిన వాళ్ళు రైతులందరినీ కొడతారా మీరు? ఏంది దౌర్జన్యం? ఏంది మీది? ఎక్కడ దౌర్జన్యాలు మీ ఇక్కడ? ఏ వీడియోలు తీసుకుంటారా? బెదిరిస్తారా? ఎట్లా వీడియోలు తీసుకోరని వచ్చిన రైతులు కొడుతున్నారు మీరు? అంటే ఈ సూర్యతేజ మిల్లు రౌడీజం మిల్లు ఇది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వారిపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అఖిల, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతుల పరిస్థితి రోజు రోజుకి మరీ దారుణంగా తయారైతుంది. చివరికి మిల్లర్లు కూడా దాడి చేసేటువంటి దుస్థితికి రైతుల పరిస్థితి వచ్చింది. తమ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా తక్కువ ధర ఇస్తున్నారంటూ రైతులు అక్కడ ప్రశ్నించడంతో సూర్యతేజ అటువంటి రైస్ మిల్లు యజమానులు అక్కడ కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల్ని అక్కడికి రప్పించి వారిపైన దాడులు చేపించారు. దీంతో రైతులు భయాందోళనకు గురై పరుగులు చేయడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే రెండోసారి కూడా దాడులు చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళగొట్టించారు. ఈ దాడికి, ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసుల సహకారం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగక రైసు మిల్లుల ముందు పడిగాపులు కాస్తా ఉన్నాం. 2800 రావాల్సినటువంటి కింటా ధాన్యానికి కేవలం 2000 మాత్రం ఇస్తా ఉన్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారంటూ రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిల్లుల యజమానిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంతో అసహనానికి గురైనటువంటి సూర్యతేజ రైస్ మిల్ యజమానులు ఒక్కసారిగా రైతులపైన పిడుగుతులు గురిపిస్తూ విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ధాన్యాన్ని కొనుగోలు చేయం, మేమందరం కూడా సిండికేట్ అయ్యాం, ఏ మిల్లు పోయినా కూడా మీ ధాన్యాన్ని కొనుగోలు చేసే లేదంటూ బెదిరింపులకు దిగారు రైస్ మిల్లర్లు. దీంతో రైతులు ఎటు పాల్పోలేక హైదరాబాద్ టు అద్దంకి రహదారి పైన ధర్నా కూడా కూర్చున్నారు. ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవడంతో అటు అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు, కనీసం ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రైతులకు మద్దతు తెలపట్లేదు అంటూ కూడా వాళ్ళు అక్కడ వాపోవడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైస్ మిల్లుల ముక్కు పిండి అక్కడ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైనటువంటి మద్దతు లభించేలాగా చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. టాస్క్ ఫోర్స్ అధికారులు కాదు కదా, వ్యవసాయ శాఖ అధికారులు కూడా తమ వంక చూడట్లేదు, రైస్ మిల్లర్ల ఆగడాలకు ముక్తాడు వేయట్లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన కార్యక్రమం దిగారు. రైతులపైన దాడి చేసినటువంటి రైస్ మిల్లర్లను అరెస్ట్ చేయాలి, మరొకసారి ఆ రైస్ మిల్లర్లు దాడులు లేకుండా ఆ మిల్ అంతా కూడా సీజ్ చేయాలని కూడా ప్రస్తుతం రైతులు అక్కడ భీష్మించి కూర్చున్నారు. మిర్యాలగూడలో ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. అట్లా అయితే ప్రజలకు సపోర్ట్ గా ఉండాల్సిన పోలీసులు దళారులకు సపోర్ట్ చేయడంపై రైతుల స్పందన ఎలా ఉంది? మొదటి నుంచి కూడా ఇదే రకంగా కొనసాగుతుంది. ఏ చిన్న ధర్నా చేసినా, ఏ చిన్న రాష్ట్రోక చేసినా కూడా వెంటనే పోలీసులు అక్కడికి రావడం, రైతులపైన కేసులు పెడతామని బెదిరింపులు గురి చేయడం, రైస్ మిల్లర్లకు అనుకూలంగా పోలీసులు మాట్లాడడం పట్ల రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ ఒక్క వర్గమైనా సరే రైతులకు సపోర్ట్ గా ఉండాలి, రైతులకు మద్దతుగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు మిల్లర్లకు సపోర్ట్ చేస్తూ రైతులను బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు, రైతులపైన కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ కూడా రైతులు అక్కడ వాపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూడలేదు. ఏ ప్రభుత్వం సరే రైతుల పట్ల మానవత్వంగా వ్యవహరించేది, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తా ఉంది. మొన్నదాకా నీళ్లు లేక బోర్లు ఎండిపోయి అష్ట కష్టాలు పడి మేము పంటలు పండించాం. ఆ పండించినటువంటి పంటను కొనుగోలు చేద్దామంటే ఈ రోజు మిల్లర్ల దగ్గర ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. 2000 మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇదేంటని అడిగితే మా పైన దాడులు చేస్తున్నారంటూ రైతులు వాపోతా ఉన్నారు. పోలీసులు ఇప్పటికైనా సరే చాలా పద్ధతిగా నడుచుకోవాలి. రైతులకు సంబంధించి దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేయాలి. ఆ రైస్ మిల్ యజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్లా అదే మనకు కడుపు నింపే రైతన్నల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ వర్గాన్ని వదలట్లేదు, అందులో ముందు రైతన్నలు ఉంటున్నారు. సో ఇలా రైతన్నలపైన దాడులు ఇంకా ఎంతవరకు కొనసాగుతుండొచ్చు? అయితే వీరిపై ఈ రైతన్నలు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి బాధలు ఫేస్ చేయాల్సి ఉంటుంది?
ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే ఏదైతే కోతలు జరిగాయి వరికి సంబంధించినటువంటి కోతలు, ఇంకా 70% కోతలు ఉన్నాయి. ఈ 70% ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. కేవలం ప్రైవేట్ మిల్లర్ల వద్ద మాత్రమే వాళ్ళు పోయి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించి మిల్లర్లు సిండికేట్ అయ్యి రైతుల్ని దోచుకుంటున్నారు, రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఈ బాధలు ఇంకెన్నాళ్ళు పడాలంటూ కూడా రైతులు అక్కడ వాపోతా ఉన్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి కూడా ధాన్యం కొనుగోలు జరగక ప్రైవేట్ మిల్లులను ఆశ్రయిస్తా ఉన్నారు రైతులు. ఇక్కడికి వస్తేనేమో దాడులు చేస్తున్నారు, ఆ సగానికి సగం ధర చెల్లించి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు అంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు కూడా ఒరిగింది శూన్యం. రైతులకు ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. పోలీస్ శాఖ పట్టించుకోవట్లేదు, రెవెన్యూ శాఖ పట్టించుకోవట్లేదు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు అయితే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నల్గొండ జిల్లాలోనే 400 కొనుగోలు కేంద్రాలు గ్రామాన వెలిసేవి. ఎక్కడ ధాన్యం అక్కడే కొనుగోలు జరిగాయి. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా 48 గంటల్లో డబ్బులు చెల్లించారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం 100 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఎక్కడ కూడా డబ్బులు చెల్లించట్లేదు. సో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత కానీ డబ్బులు రావట్లేదు. బోనస్ అన్నారు, బోనస్ కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే విధి లేని పరిస్థితుల్లో మేము ప్రైవేట్ మిల్లర్ల దగ్గరకు వస్తే ప్రైవేట్ మిల్లర్లు ఏమో తమను కొడుతున్నారు, తమ పైన కేసులు పెడుతున్నారు అంటూ రైతులు ఏడుస్తున్నారు. అఖిల అక్కడ ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొనాలి, రైతులపైన దాడి చేసిన వారిని పైన కఠినంగా శిక్షించాలి. దీంతో పాటు రైతుల ధాన్యానికి మద్దతు ధర చెల్లించేలాగా మిల్లర్లందరినీ కూడా సమావేశపరిచి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారు. అఖిల. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక రేవంత్ సర్కార్ తీరుపై గిరిజన నాయకులు